అనగనగా అది ఒక అందమైన అడవి. ఆ అడవి ఎంత అందంగా ఉంటుందో ఆ అడవిలో జంతువులు, పక్షులు కూడా అంతే అందమైన మనసు కలిగినవి. తులసివనంలో గంజాయి మొక్కల ఆ మంచి పక్షుల మధ్యలో కూడా ఒక జిత్తులమారి కాకి బ్రతుకుతోంది. అది మంచిగా ఉన్నట్టే నటిస్తూ అందరినీ తన అవసరాలకు మాత్రమే వాడుకునేది. కాని మిగతా పక్షులు మాత్రం దీని జిత్తులమారితనం తెలియక దీంతో స్నేహం చేసేవి. ఒకరోజు పిచుక, చిలుక, పావురం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. చిలుక మామ, ఏంటి నిన్న సాయంత్రం అందరం గూటికి వెళ్లిపోయాక నువ్వు మాత్రం ఆ రాణి చిలుక గూటివైపు వెళ్తున్నావేంటి? అది కూడా చేతిలో ఏదో పళ్లబుట్టతో. దేనికి వెళ్ళావేంటి? హా పిచుక బావా, సమయం సాయంత్రం 7 గంటలప్పుడే కదా, నేను కూడా చూసా. లేదు లేదు, చీకట్లో మీరు ఎవరినో చూసి నన్ననుకున్నారు. నేను నిన్న గూటిలోకి వెళ్లిన దగ్గర నుండి బయటికే రాలేదు సుమా. చీకట్లో చూస్తే కనపడకపోదానికి నువ్వేమీ కాకిబావ కాదుగా అంటూ 3 పక్షులు నవ్వుకుంటాయి. ఈలోగా అక్కడికి కాకి వస్తుంది. వస్తూనే, ఏంటి మిత్రులందరూ చాలా పెద్ద సమావేశమే పెట్టారో నన్ను పిలవకుండా? లేదు లేదు కాకి మామ, మన చిలుక బావ రహస్య ప్రేమ గురించే ఈ చర్చ. ఈ మధ్య మనకు తెలియకుండా చాలా చేస్తున్నాడు చిలుక బావ. అబ్బా, ఇంక నా గురించి ఆపితే ఆహారానికి వెళ్ళాలి. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ రోజుకి పస్తులే మనకు అని అంటుంది. వెంటనే జిత్తులమారి కాకి తన మనసులో, అబ్బా, ఇప్పుడు ఇంత ఎండలో ఆహారానికి ఎలా వెళ్ళాలి? అసలే ఈ మధ్యలో నేను మరీ నల్లగా అయిపోతున్నా. ఇప్పుడు ఈ ఎండలో తిరిగి ఇంకా నల్లగా అవ్వాలా? అమ్మో, కాని ఆహారానికి వెళ్ళకపోతే ఆకలితో పస్తులుండాలే. ఎలా అబ్బా? ఒంట్లో బాలేదు అని చెప్పి వీళ్లతోనే ఆహారాన్ని తెప్పించుకుందాం. నేనేమో గూడుకెళ్ళి సుఖంగా పడుకుంటాను అని అనుకుంది. ఏమీ ఆలోచిస్తున్నావు కాకి బావా? ఏమీ లేదు బావా, ఎందుకో ఒంట్లో నలతగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎండలో వస్తే జ్వరం కూడా రావచ్చు. ఎగిరేందుకు కూడా బలం లేదు బావా. ఈ పూటకి మీరు వెళ్ళండిలే, నాకింక పస్తులే ఈ పూట అని విని వినవళ్లేనట్టు అంటుంది. దానికెందుకు కాకి బావా పస్తులుండడం? మేము లేమా నీకు? తలా కొంత ఆహారం తెస్తే నీ కడుపు నిండిపోతుంది అని కల్మషం లేని తమ మనసుతో అంటుంది. వెంటనే కాకి, అయ్యో మీకెందుకు శ్రమ, నేనే ఏదో ఒకటి చేస్తాలే అంటూ దొంగ నిట్టూర్పులు నిట్టూరుస్తుంది. పావురం కాకి మాటలు కొట్టేస్తూ, ఏ పదండే, కాకి మామ అలానే అంటాడు కాని, పదండి మనం వెళ్లి ఆహారం తీసుకొద్దాం. నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో మిత్రమా అంటూ 3 పక్షులు ఆహారానికి వెళ్తాయి. కాకి ఆనందంగా తన గూటికి ఎగురుకుంటూ వెళ్తుంది. ఈ కొనుకు మొహాలు ఉదయం అనగా వెళ్ళాయి, ఇంకా ఆహారం తీసుకుని రాలేదేంటి అని మితిమీరిన బద్దకపు గర్వంతో అనుకుంటుంది. ఈలోగా పిచుక, పావురం, చిలుక 3 కలిసి ఆహారం తీసుకుని కాకి వద్దకు వస్తాయి. మిత్రమా, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అంతా కుదుట పడిందా? బానే ఉంది కదా. ఇదిగో బావా, ఈ ఆహారం తీసుకో, కాస్త తిని గోళీలు వేసుకో, అంతా కుదుట పడతాది అంటూ ఎంతో ప్రేమగా కాసేపు కాకితో మాట్లాడుకుని ఎవరి గూళ్లకు అవి వెళ్లిపోతాయి. కాకి ఆ ఆహారం తీసుకుని ఆనందంగా తన గూటిలోకి వెళ్లి తిని పడుకుంటుంది. ఇక ఆ రాత్రికి బోరున వర్షం వస్తుంది. ఆ వర్షం కాస్త పెద్ద తుఫానుగా మారుతుంది. ఆ తుఫాన్లో ఆ పక్షుల గూళ్లన్నీ గాలికి కూలిపోతాయి. ఇక తెల్లవారగానే పక్షులన్నీ కూడా ఒకచోట సమావేశమై ఇలా మాట్లాడుకుంటున్నాయి. మిత్రులారా, మనమెంతో ఇష్టంగా కట్టుకుని జీవిస్తున్న మన గూళ్లన్నీ రాత్రి తుఫాను గాలికి మొత్తం చెల్లా చెదురైపోయాయి. ఇక మనం నివసించడానికి చిన్నపాటి గూడు కూడా లేదు. ఇక ఎలాగైనా సరే మనం మళ్లీ వీలైనంత త్వరగా కొత్త గూళ్లను నిర్మించుకోవాలి. నిజమే మిత్రమా, నువ్వన్నది అక్షరాలా నిజం. ఇక రాబోయేది వర్షాకాలం. మనం వీలైనంత త్వరగా కొత్త గూళ్లను నిర్మించుకుందాం. కాకపోతే మాది ఒక సలహా, అందరం కలిసి ఒకే గూడు కట్టుకుందామా? పెద్ద గూడు చాలా విశాలంగా ఉండేలా, నలుగురికి సరిపోయేలా కట్టుకుని జీవిద్దాం. చాలా బావుంది బావా నీ ఉపాయం. సరే సరే పదండి, పనులు మొదలు పెడదాం త్వరగా. ఇలా పావురం అన్న మాటలు వినగానే మళ్లీ కాకిలో జిత్తులమారితనం నిద్రలేచింది. తనలో తాను ఇలా అనుకుంటుంది, అబ్బా, ఇప్పుడు మళ్లీ గూడు కట్టాలా? అసలే నాకు మత్తుగా నిద్ర వస్తోంది. ఇప్పుడు ఎలాగో వీళ్లు గూడు కడతారు, మనం చక్కగా విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటూ, పిచ్చుక బావా, నాకెందుకో మళ్లీ కళ్ళు తిరుగుతున్నాయి. ఆరోగ్యం ఇంకా కుదుట పడినట్టు లేదు. ఏమిటో
పదండి ఇంకా ఇలాగే వెళ్ళి గూడు కడదాం అంటూ నీరసంగా అంటుంది. వెంటనే చిలుక, మిత్రమా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని నిన్ననే చెప్పాగా. సరేలే, కాసేపు నువ్వు వెళ్ళి మన గ్రద్ద అన్న గూటిలో విశ్రాంతి తీసుకో. మేము అలా వెళ్ళి గూడుకు కావలసిన పుల్లలు, ఎండుగడ్డి తీసుకునొస్తాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా విశ్రాంతి తీసుకో, సరేనా అంటూ 3 పక్షులు అలా గూడికి కావలసిన పుల్లల కోసం వెళ్తాయి. అవి అలా వెళ్లగానే కాకి ఆనందంగా ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ దగ్గర వాలి, ఈ దద్దమ్మలు మళ్ళీ నా మాట నమ్మి మోసపోయాయి. నేనిప్పుడు సుఖంగా వెళ్లి నిద్రపోతా. అయ్యయ్యో, నా గూడు సగం కూలిపోయింది కదా. ఇప్పుడు గ్రద్దన్న ఇంటిదాకా వెళ్లలేనురా బాబు. ఎలాగూ కాసేపట్లో వాళ్ళొస్తారుగా, అప్పటిదాకా సుఖంగా నా గూడులోనే పడుకుంటా అని వెళ్లి సోయి లేకుండా సగం కూలిన గూడులోనే మత్తుగా నిద్రపోయింది. అలా కాసేపు అయ్యేసరికి మళ్లీ పెద్దగా ఈదురుగాళ్లు మొదలయ్యాయి. కాకి గూడు అప్పటికే సగం కూలిపోవడంతో ఆ గాలికి మిగతా గూడు కూడా కూలిపోయి కాకి చనిపోయింది. తిరిగి వచ్చిన పిచ్చుక, చిలుక, పావురం కాకిని చూసి బాధపడ్డాయి. గుడ్డి పిచ్చుక తల్లి. పసికవనమనే అందమైన అడవిలో ఉండే ఒక పిచ్చుకకు ఒక కన్నుండేది కాదు. ఈ పిచ్చుకకు కొన్నాళ్ల కిందట భర్త చనిపోయాడు. కడుపులోనే బాధను దిగమింగుకొని తన ఒక్కగానొక్క కొడుకు పిచ్చుక కోసం బతుకుతూ ఉంది. తన భర్త చనిపోకముందు తనని అడుగు బయట పెట్టనీయకుండా చూసుకునేవాడు. అందుకే ఈ పిచ్చుకకి లోకజ్ఞానం తెలియదు. కాని తన భర్త చనిపోయాక కొడుకుకు ఏ ఇబ్బంది రాకూడదని 4 ఇళ్లలో పాచి పని చేస్తూ తన కొడుకుని కళ్ళలో పెట్టుకుని చూసుకునేది. అలా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పిచ్చుక తన కొడుకుని కాళ్లమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేది, అన్నం తినిపించేది. తన కొడుక్కి ఎగరడం కూడా దగ్గరుండి నేర్పించింది. కాస్త పెద్దయ్యాక కొడుకు బడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఒకరోజు బడికి అన్ని పక్షులు తమ తల్లితో రావడం చూసిన కొడుకు పిచ్చుక వాళ్ళందర్నీ చూసి మనసులో, ఇక్కడున్న వాళ్ళందరి తల్లులు ఎంత అందంగా ఉన్నారు, కాని మా అమ్మ ఏంటి ఒక కన్ను లేకుండా చాలా వికారంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మో, నేనెప్పుడూ మా అమ్మని స్కూల్కి రానివ్వకూడదు. ఎందుకంటే ఆమెను చూసిన వాళ్ళు ఎవరైనా మీ అమ్మ ఇలా ఉంది ఏంటి అని నన్ను వెక్కిరిస్తే నేనది తట్టుకోలేను అనుకుంది. ఇలా తల్లి మీద ఏదో తెలియని ద్వేషం పెంచుకుంటుంది ఆ కొడుకు పిచ్చుక. ఇంటికి వెళ్ళాక కూడా తన తల్లిని చేదరించుకున్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు తల్లి పిచ్చుక ఏదో చికాకులో అలా చేస్తున్నాడు అనుకుని నచ్చజెప్పుకుంది. ఇక అప్పట్నుండి ఎటైనా బయటకు వెళ్లాలంటే కూడా తన తల్లితో కలిసి వెళ్లేది కాదు కొడుకు పిచ్చుక. ఒకరోజు ఇలాగే తన కోసం పెట్టిన లంచ్ బాక్స్ ను తీసుకోకుండా వెళ్లిన కొడుకు పిచ్చుకకి బాక్స్ ఇవ్వడానికి స్కూల్కు వెళ్ళింది గుడ్డి తల్లి. స్కూల్లో తల్లిని చూసిన కొడుకు పిచ్చుక తల్లిని చెట్టు చాటుకి లాక్కెళ్లి, అమ్మా, నువ్వెందుకొచ్చావు? ఇక్కడున్న వాళ్ళందరి తల్లులు ఎంత అందంగా ఉంటారు. నువ్విలా ఉంటే నాకు అవమానంగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచింది తల్లి మీద. ఆ మాట విని ఆ పిచ్చుకకు గుండెల్లో కత్తి గుచ్చుకున్నట్టయింది. బాక్స్ అక్కడే పెట్టేసి ఏడుస్తూ వెళ్లిపోయింది. అలా చాలా ఏళ్లు గడిచాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కొడుకు పిచ్చుక తన తల్లి మీద కోపాన్ని కూడా పెంచుకోసాగింది. ప్రతిదానికి తల్లిని తిట్టడం, అవమానించడం, ఎవరి ముందు కూడా తన తల్లి గుడ్డి పిచ్చుక అని చెప్పుకోకపోవడం చేస్తూ ఉండేది. అయినా తల్లి పిచ్చుక మౌనంగా లోలోపల ఏడుస్తూ అవన్నీ భరించేది. ఒకరోజున కొడుకు పిచ్చుక తనకి చాలా ఇష్టమైన చిలుకని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇంటికి వెళ్లి పెట్టె తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడు తల్లి పిచ్చుక కంగారు పడుతూ, ఎక్కడికి బాబూ వెళ్తున్నావు? నేను నీ నుండి దూరంగా వెళ్లి ఉండాలనుకుంటున్నాను. నేను ఒక చిలుకను ప్రేమిస్తున్నాను. తనకి నువ్వు నా గుడ్డి తల్లివని ఎలా చూపించగలను? అందుకే వెళ్లిపోతున్నా అనగానే ఆ పిచ్చుకకి గుండె పగిలినంత పనైంది. బాబూ, నువ్వు పుట్టినప్పటి నుండి నా ప్రాణాలను నీమీద పెట్టుకుని బతుకుతున్నాను. ఈ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోకు బాబూ. కావాలంటే చిలుకను వెళ్లి నేను బ్రతిమాలుకుంటాను. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాను అని కొడుకు కాళ్లమీద పడి బ్రతిమాలింది. అయినా కూడా కొడుకు పిచ్చుక వినకుండా అక్కడ్నుండి వెళ్లిపోయాడు. తర్వాత చిలుకను పెళ్లి చేసుకుని పక్క అడవిలో కాపురం పెట్టాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒక రోజున ఏదో పనిమీద పిచ్చుక ఇంటి పక్కనే ఉండే గ్రద్ద తాత ఆ అడవికొచ్చాడు. అతని చూసిన కొడుకు పిచ్చుక, తాత, ఎలా ఉన్నావ్ అంటూ అడిగింది. అతని చూసి చూడగానే గ్రద్ద తాత చాలా కోపంగా, ఒరే నీతిలేని వెధవ, నీలాంటి వాడితో మాట్లాడితే నాకు పాపం తగులుతుంది అని అక్కడ్నుండి వెళ్లిపోబోయింది. అదేంటి తాత అలా మాట్లాడుతున్నావ్? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలిరా?
కష్టపడి పాచి పనులు చేస్తూ నిన్ను పెంచి ఇంతవాణ్ణి చేసిన నీ తల్లి ప్రాణాల్ని తీసి నువ్వు సంతోషంగా బతుకుతున్నావా? అనగానే కొడుకు పిచ్చుక ఆశ్చర్యపోయింది. నువ్వు ఇంట్లో నుండి వెళ్లిన వారానికే నీ తల్లి మంచం పట్టి బెంగతో చనిపోయింది. తను చనిపోయాక కూడా నీకు ఆ కబురు చెప్పొద్దని, నిన్ను ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదని చెప్పి తన దహన సంస్కారాలను కూడా మమ్మల్నే చేయమని మాట తీసుకుంది. నువ్వు గుడ్డి తల్లి అని ప్రతిసారి నీ తల్లిని అవమానిస్తూనే ఉన్నావు. అసలు తాను గుడ్డిది కావడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. చిన్నప్పుడు మీ నాన్న చనిపోయిన తర్వాత ఒకనాడు నువ్వు ఆడుకుంటూ ఏదో కర్ర ముక్కని కంటిలో గుచ్చుకున్నావు. కంటి నుండి రక్తం కారుతూ నువ్వు విలవిలా తన్నుకుంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్లింది మీ అమ్మ. డాక్టర్ గారు నీకు ఒక కన్ను పోయిందని చెప్పారు. అది తట్టుకోలేని నీ తల్లి తన ఒక కన్ను నీకిచ్చి ఆమె గుడ్డిదయింది అని చెప్పగానే కొడుకు పిచ్చుక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకుంది. కాని ఏం లాభం? కనీసం క్షమాపణ అడగడానికి కూడా తన తల్లి లేదు. ఇప్పుడు తనలో మార్పు వచ్చినా కూడా తనని పెంచి తన ప్రేమ కోసం అల్లాడిపోయిన తల్లి ఇప్పుడు లేదు. ఈ లోకంలో లేని ఆ తల్లి గురించి ఎంత బాధపడితే మాత్రం ఏం లాభం చెప్పండి?